అందరికీ నమస్తే. ఈరోజు మన కథ బేతాళ కథ అయినటువంటి రాక్షసి కైవల్యం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, పూనిన కార్యం సాధించి తీరాలన్న నీ పట్టుదల, దానికి దీటైన ధైర్య సాహసాలు చూస్తుంటే నాకెంతో ముచ్చట కలుగుతుంది. అయితే నిన్ను అతి కఠోరమైన ఈ పనికి పురిగొల్పినవాడు మాంత్రికుడా లేక మునిలాంటివాడా అన్న శంక నన్ను బాధిస్తుంది. ఎందుకంటే మాంత్రికులు క్షుద్రదేవతారాధికులు. ఒక్కోసారి తాము స్వయంగా సాధించలేని కార్యాలకు అమాయకులను బలిపశువుల్ని చేస్తుంటారు. మునులు అలా కాక సంకల్పిస్తే తమ తపోశక్తితో దుష్టులైన వారిని కూడా పుణ్యలోకాలు ప్రసాదించగలరు. కానీ ఒక్కోసారి వారు సంకల్పించిన దానికి భిన్నంగా కార్యసాఫల్యం జరుగుతూ ఉంటుంది. ఇందుకు ఉదాహరణగా నీ కుంభిక అనే ఒక రాక్షసి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం దండకారణ్యంలో నికుంభిక అనే రాక్షసి ఉండేది. నరమాంసం దానికి అత్యంత ప్రీతిపాత్రం. ఒక విశాలమైన గుహ దాని నివాసం. ఆ ప్రాంతానికి ఎవరైనా ప్రయాణికులు రావటం జరిగితే అది ఆహా నరవాసన అనుకుంటూ బయటకు వచ్చి వాళ్లను విరుచుకు తినేది. నికుంభిక ఒకసారి గుహలో నిద్రపోతుండగా ఒక పెళ్లి బృందం అటుగా ప్రయాణం చేసింది. అది వెంటనే ఒళ్ళు విరుచుకొని లేచి గుహ నుంచి బయటకు వచ్చింది. దాన్ని చూసిన పెళ్లి బృందంలోని చాలామంది భయకంపితులై పారిపోయారు. దొరికిన కొందరిని అది తినేసింది. ఆ తర్వాత నికుంభిక ఒక వారం రోజుల పాటు ఒళ్ళు తెలియకుండా నిద్రపోయింది. మెలకువ రాగానే ఎక్కడ లేని ఆకలితో అది అడవిలో తిరగసాగింది. ఒకచోట దానికి వినయశీలి అనే ముని ఒక చెట్టు కింద తపస్సు చేసుకుంటూ కనిపించాడు. నికుంభిక తనకు ఆహారం దొరికినందుకు సంతోషిస్తూ మునిని సమీపించబోయేంతలో ఆయన చుట్టూ అగ్నిజ్వాలలు వలయాకారంలో కనిపించాయి. అంతలో ముని కళ్ళు తెరిచి, నికుంభిక, మనుషులను చంపి తినే హేయమైన జన్మ నుంచి విముక్తి చెందే ప్రయత్నం చేయి. రేపు పరమ పవిత్రమైన శివరాత్రి. ఏ మనిషిని చంపి తినకుండా భగవన్నామ స్మరణలో కాలం గడుపు. ఒక మానవుడి వల్ల నీకు అన్ని పాపాలు హరించే గంగాజలం లభిస్తుంది. అది సేవించగానే నీకు ఈ రాక్షసి జన్మ నుంచి విముక్తి కలుగుతుంది అని చెప్పాడు. నికుంభిక మునికి నమస్కరించి, మహానుభావ, తప్పక మీరు చెప్పినట్లు చేస్తాను అని అక్కడి నుంచి తన గుహ చేరి ఆకలికి తల్లడిల్లిపోయింది. మర్నాడు శివరాత్రి నాగభైరవుడనే గజదొంగ అటుగా గుర్రం మీద రావడం చూసి నికుంభిక ఇక ఆకలికి ఓర్చలేక గుహ నుంచి బయటకు వచ్చి వాడిని గుప్పెట్లో వడిసి పట్టుకుంది. నాగభైరవుడు ప్రాణభయంతో వణికిపోతూ, నన్ను చంపకు అని వేడుకున్నాడు. వాడలా అనగానే రాక్షసికి క్రితం రోజు ముని చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి నాగభైరవుణ్ణి నేలకు జార్చి, ఎవడివిరా నువ్వు, నిజం చెప్పు అంటూ గద్దించింది. దానికి నాగభైరవుడు, నేను గజదొంగగా పేరు మోసిన వాణ్ణి. నా పేరు నాగభైరవుడు. ఇంతకు ముందే ఒక పెళ్లివారి ఇంటపడి దొంగిలించిన ఆభరణాలతో పారిపోయి వస్తున్నాను. అవి నీకిస్తాను, నన్ను చంపకుండా వదిలిపెట్టు అన్నాడు ప్రాధేయపడుతూ. నికుంభిక దొంగ మాటలకు పెద్దగా నవ్వి, ఓరి నరధామ, నీ నగలు నాకెందుకు అని ముని హితబోధ జ్ఞాపకానికి వచ్చిన ఆకలికి తాళలేక వాణ్ణి తినేసింది. అంతలో దానికి కొంత దూరంలో ఇంకొక మనిషి కనిపించాడు. రాక్షసి చప్పున ఒక మహావృక్షం చాటుకుపోయి వాడు దగ్గరకు రాగానే, ఎవడివిరా నువ్వు అని హూంకరించింది. రాక్షసిని చూస్తూనే వాడు నిలువెల్లా వణికిపోతూ, నా పేరు వీరదాసు, కళింగరాజు కొలువులో వంటవాడిగా ఉండేవాణ్ణి. హఠాత్తుగా మహారాజు నన్ను పనిలో నుంచి తొలగించి అడవి పాలు చేశారు అని చెప్పాడు. నికుంభిక వాడికేసి కసిగా చూస్తూ, వట్టినే రాజు నిన్నెందుకు పని నుంచే తొలగిస్తాడు? నువ్వేదో నేరం చేసి ఉంటావు, నిజం చెప్పు అంది. వీరదాసు బొంగురుపోయిన కంఠస్వరంతో, మహారాక్షసీమణి, నిజం చెబుతాను.
నన్ను చంపకుండా విడిచిపెట్టు. పొరుగురాజు నాకు ధనాశ చూపి మా రాజు ఆహారంలో విషం కలపమని కబురు చేశాడు. అలా చేయబోయి రాజుకు దొరికిపోయాను అన్నాడు. వాడి జవాబుకు నికుంభిక వికవికమంటూ నవ్వి, రాజు నుంచి పారిపోయి నా వాత పడ్డావన్నమాట అంటూ వాణ్ణి నోట పెట్టుకుంది. ఆ తర్వాత ఇంకా ఆకలి చల్లారని రాక్షసి గుహలోపల కూర్చుని కునికిపాట్లు పడుతుండగా శివకాంతుడనే యువకుడు అటుగా వచ్చాడు. వాణ్ణి చూస్తూనే అది లేచి నిలబడి 4 అడుగులేసి, ఒరే మానవా, ఇక్కడితో నీ ప్రయాణం ముగిసినది, ఆగు అన్నది భయంకరంగా. శివకాంతుడు రాక్షసిని చూసి, ఏమాత్రం భయపడకుండా ఎందుకు నన్ను ఆగమంటున్నావు అని అడిగాడు. ఆ ప్రశ్నకు నికుంభిక పొట్టచెక్కలయ్యేలాగా నవ్వి, నిన్నెందుకు ఆగమన్నానో నీకు తెలియదా వెర్రివాడ, ఉదయం నుంచి 2 చంపి తిన్నా. ఏదో పలహారం చేసినట్లుందే కానీ ఆకలి తీరలేదు, అందుకే నిన్నాగమన్నాను అన్నది. దానికి శివకాంతుడు నిర్భయంగా, అయితే నన్ను చంపి తిని నీ ఆకలి తీర్చుకో. నా శరీరం ఒకరి ఆకలిని చల్లార్చగలిగితే నాకు అంతకంటే ఆనందమేముంది అన్నాడు. ఆ మాటలకు నికుంభిక ఆశ్చర్యపడుతూ, చావంటే నీకు భయం లేదా అని అడిగింది. భయం ఎందుకు? ప్రతి మనిషి ఏదో ఒకనాడు మరణిస్తాడు. ఏ జబ్బో చేసి మంచాన పడి మరణించటం కంటే నీకు ఆహారమై నీ ఆకలి తీర్చటం ఉత్తమం కదా అన్నాడు శివకాంతుడు. ఇది విన్న నికుంభిక ఇతడెవరో సామాన్య మానవుడు కాదని అనుకుని, అయినా ఒకవేళ మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడేమో అన్న సంశయంతో శివకాంతుణ్ణి ఎడమ చేత్తో పైకెత్తి, అప్పుడు శివకాంతుడు ఒక్క క్షణం ఆగు, నా భార్య ఎంతో కాలంగా అస్వస్థతతో మంచం పట్టింది. ఆమె కోసం అష్టకష్టాలు పడి కాశీకి పోయి గంగాజలం తీసుకువస్తున్నాను. ఇది ఎలాగూ ఆమెకు చేరదు, నువ్వు సేవించు, ఈసారైనా నీకు ఉత్తమ జన్మ లభిస్తుంది అన్నాడు. ఆ వెంటనే నికుంభిక శివకాంతుణ్ణి కిందికి దించి, మహానుభావ, ఆ గంగాజలాన్ని నీ భార్యకి అందజేయి అంటూ అతడికి సాగిలపడి నమస్కరించింది. శివకాంతుడు పాదాలు తాకి మరుక్షణం రాక్షసి విగత జీవురాలైంది. దానికి కైవల్య ప్రాప్తి లభించింది. బేతాళుడి కథ చెప్పి, రాజా, ముని వినయశీలుడు నికుంభికకు శివరాత్రి నాడు నరులనెవరినీ చంపకుండా భగవన్నామ స్మరణలో ఉండమని, ఒక మానవుడి వల్ల లభించే పవిత్ర గంగాజలం సేవించిన కారణంగా రాక్షసి జన్మ నుంచి విముక్తి కలుగుతుందని చెప్పాడు కదా. కానీ నికుంభిక ఆనాడు 2 మనుషులను చంపి తిన్నది. శివకాంతుణ్ణి చంపక వదిలినా అతడు ఇస్తానన్న గంగాజలం తీసుకోలేదు. అయినా దానికి కైవల్యం లభించింది. ఇది ఎలా సంభవమైంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, నికుంభిక చంపిన 2 ఒకడు గజదొంగ, మరొకడు స్వామి ద్రోహి, ఇతరులను దోచుకునేవాడు, ప్రభువు ప్రాణానికి ముప్పు కలిగించేవాడు. నరరూప రాక్షసులు అవుతారే కానీ నరులు కారు. అందువల్లనే శివరాత్రి పర్వదినాన వాళ్లను చంపి తిన్నా దానికి ఎలాంటి పాపము అంటలేదు. ఇక గంగాజలం సేవించకపోయినా రాక్షసికి కైవల్యం ప్రాప్తి కలగడానికి కారణం, చావు సమీపించనున్న క్షణాన కూడా శివకాంతుడు నికుంభికను ద్వేషించక దానికి వచ్చే జన్మలోనైనా ఉత్తమ జన్మ లభించాలని కోరుకుంటున్నాడు. భార్య కోసం తెచ్చిన గంగాజలాన్ని కూడా ఇవ్వబోయాడు. అటువంటి త్యాగధనులు దైవ సమానులు. వారి పాదస్పర్శకు పవిత్ర గంగాజలాన్ని మించిన శక్తి ఉంటుంది. నికుంభికకు ముని చెప్పిన మాటలు గుర్తున్న గొప్ప త్యాగబుద్ధితో శివకాంతుడు ఇవ్వజూసిన గంగాజలాన్ని స్వీకరించక నీ భార్యకి అందజేయమన్నది. ఈ కారణం వల్లనే రాక్షసి కైవల్య ప్రాప్తికి అర్హురాలైంది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.